ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్న వారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, ఈ చట్టం ఒక విప్లవం. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా 1 ట్రీ 1 స్టూడెంట్ 1 ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఏడాదికి 70 లక్షల మొక్కలు అన్నమాట. ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హరిత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారములు. అధ్యక్ష, ప్లాస్టిక్ మన శత్రువు అని మనందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీం పెట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లలే పోలీసులైతే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు. స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష. ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చట్టం రాశారు.
ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి. సరే అధ్యక్ష. మరి ఉద్దేశం ఏంటి అధ్యక్ష? పిల్లలు చెట్లు నాటని స్లాబ్ మీద ఎక్కమంటారా అధ్యక్ష? లేక వాళ్ళ స్కూల్ బ్యాగుల్లోనే మట్టి పోసి పెంచమంటారా అధ్యక్ష? నగరాల్లో ఉన్న స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు. అక్కడ చెట్లు నాటితే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికే కష్టంగా ఉంటే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్టులుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష. సైలెన్స్. దయచేసి అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. సెక్షన్ 39 ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలట. సెక్షన్ 29 ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట. వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట. ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష? అవి బాధ్యత. సైలెన్స్. హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలా అధ్యక్ష? ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతారా అధ్యక్ష? స్కూల్ అంటే చదువుకునే దేవాలయం అధ్యక్ష, మున్సిపాలిటీ ఆఫీస్ కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. నీళ్లు ఆదా చేయడం గుమస్తా పని అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు? సరే, చర్చ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించాలనే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్లు నాటి ఊళ్ళదించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్లలో కుండీల్లో మొక్కలు వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు. అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం. ఉద్దేశం నేలగట్టడం కాదు, పిల్లల్లో ప్రేమ నాటడం. రెండవ ప్రశ్న, గుమస్తాన్ అన్నారు అధ్యక్ష. కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం, కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష. బాధ్యత గల పౌరుడు పని అది. మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు. వాల్యూస్ చిన్నప్పుడే కరెంటు విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్దయ్యాక దేశ సంపద మిగులుస్తాడు. దాన్ని బరువు అనుకుంటున్నారు, మేము శిక్షణ అంటున్నాం. పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్ట అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది. దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి, మనుషులుగా ఎదగనివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును. సభా సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువనివ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు
అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సైలెన్స్ సైలెన్స్. అవునన్నవారు అధికం. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు